తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో కీలక శుభవార్త చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతులు, మహిళలు, విద్యార్థులు, పేద కుటుంబాల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని మరో భారీ సంక్షేమ పథకాన్ని తీసుకురానుంది. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా రక్షణ కల్పించేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా IKJBPను ప్రారంభించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హతలు, అమలు విధానం వంటి అంశాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో చర్యలు చేపడుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పథకానికి సంబంధించిన నిబంధనలు, లబ్ధిదారుల ఎంపిక, బీమా అమలు సంస్థలు, ప్రీమియం చెల్లింపు విధానం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2026 జూన్ 2న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ జీవిత బీమా ప్రయోజనం అందించేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న చాలా సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే పరిమితమవుతుండగా ఈ కొత్త బీమా పథకాన్ని మాత్రం అన్ని వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడాలు లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బీమా వర్తించేలా రూపకల్పన చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ పథకం దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా పథకాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు, అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా పథకం అమలవుతోంది. అక్కడ ప్రభుత్వమే బీమా ప్రీమియంని భరిస్తోంది. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ఈ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసి అన్ని కుటుంబాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం గురించి గతంలోనే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ కుటుంబాలకు జీవిత బీమా అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన వెల్లడించారు. ఆ వ్యాఖ్యల తర్వాత ఈ పథకంపై ప్రజల్లో భారీ చర్చ మొదలైంది. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ పథకం అమల్లోకి వస్తే కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద భరోసాగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.